సోషల్ మీడియా మోజులో పడి కొంతమంది వికృత చేష్టలు చేస్తున్నారు. లైక్లు, వ్యూస్ కోసం దైవ కార్యాన్ని కూడా అపహాస్యం చేస్తున్నారు. శివుడికి ఏకంగా గంజాయిని ప్రసాదంగా పెట్టి ఇద్దరు యువకులు చేసిన రీల్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. రీల్స్ పిచ్చి రోజు రోజుకు పీక్ స్టేజ్ కు చేరుతోంది. ఎలాగైనా ఫేమస్ కావాలనే పిచ్చితో ఇష్టానుసారంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఏం కాదులే అని పవిత్రమైన దేవాలయాల దగ్గర కూడా ఈ రీల్స్ చేస్తూ చట్టపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన శంషాబాద్ లోని ఓ శివాలయం వద్ద శ్రీచరణ్, విజయకృష్ణ అనే ఇద్దరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పరమశివుడికి భక్తితో అభిషేకం చేయాల్సింది పోయి ఏకంగా గంజాయిని ప్రసాదంగా పెట్టి రీల్స్ తీశారు. దేవుడికి భక్తులంతా టెంకాయలు, ఇతర ప్రసాదాలు పెడితే తాము మాత్రం సంథింగ్ స్పెషల్ గా పెడతామంటూ చేతిలో గంజాయిని పట్టుకుని చూపిస్తూ రీల్స్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ కావాలన్న తాపత్రయంతో చేసిన ఈ పని భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ముక్తికి సోపానమైన శివుడికి ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన చార్మినార్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులిద్దరిని గుర్తించి అరెస్ట్ చేశారు. చట్టపరమైన చర్యల కోసం నిందితులను ఫలక్నామా పోలీసులకు అప్పగించారు. వీడియో కోసం పవిత్రమైన దైవ కార్యక్రమాన్ని అపహాస్యం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ ఘటనపై సైబరాబాద్ సిపి సజ్జనర్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. లైకులు, వ్యూస్, సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని చట్టం నుంచి కాపాడలేవని హెచ్చరించారు. రీల్స్ మత్తులో పడి భవిష్యత్తును కటకటాల పాలు చేసుకోవద్దని యువతకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.